ఎంతవరకు తీసుకున్నాం? నేచురల్ లా చూడండి, వెస్ట్రన్ పొలిటికల్ థాట్ లో నేచురల్ లా. ఓకే, చూస్తున్నారు అది ఆ బుక్స్. నేచురల్ లా చూడండి, వెస్టర్న్ పొలిటికల్ థాట్ లో నేచురల్ లా. వినపడుతుందా నా వాయిస్? అందులో మీనింగ్ ఉంది చూడండి. ఫస్ట్ నేచురల్ లా అనే దానిలో మీనింగ్ మొత్తం టోటల్ గా మనం మార్క్ చేసుకోవాలి. అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చెప్పరా? ఏది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంత అవసరం లేదు అక్కడ. మీకు అవసరం ఉండదు, అవసరం లేదు, ఏమి పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అది అవసరం లేదు మీకు. అంతకీ ఇదైతే మొత్తం మీరు ఓన్ గా రాసుకోవచ్చు. 2/3 మెజారిటీ యాక్సెప్టెడ్ బై ది బోత్ హౌసెస్ దాంతో పాస్ ద బిల్ అని చెప్పేసి మనం రాసుకోవచ్చు. అంతే తప్పించి దానికి ప్రత్యేకంగా ఏమి ఇప్పటి వరకు ఏ క్వశ్చన్ పేపర్ లో అడగలేదు. ఓకే, సరిపోద్దా? ప్రపోజల్ ఫర్ అపాయింట్మెంట్ ఇస్ టు బి మేడ్ అపాయింట్. ఏమా ఒకవేళ రాయాలనుకుంటే అక్కడ ఉంది కదా సార్, అమెండ్మెంట్ 2 మెథడ్స్ ఉన్నాయి కదా. అవును, అంత అవసరం లేదు, అది అంత అడగడు. దాని గురించి అంత అవసరం లేదు. రాయాలి అని అనుకుంటే అమెండ్మెంట్ ప్రొసీజర్ లో రాయాలి అనుకుంటే రాయొచ్చు, కానీ అంత అవసరం ఉండదు. మీ వరకే ఏమో అడగడు, అది అమెండ్మెంట్ ప్రొసీజర్ అడగడు. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. మీకు సింపుల్ మెథడ్స్ నే మీరు ఆలోచించాలి, ఏదో డిఫికల్ట్ గా మీరు ఆలోచించవచ్చు. ఎందుకంటే ఎగ్జామినేషన్ పర్పస్ లో రేపు ఏ విధంగా ఎంతవరకు కావాలనేది మనకి కావాలంటే. ఇక నెక్స్ట్ క్లాసెస్ వచ్చేటప్పటికల్లా ఈ అపాయింట్మెంట్ ప్రొసీజర్ ఎక్కువ అవుతుంది. ఇంకా అందులో చెప్తాం. అప్పుడు మీకు ఆ టాపిక్స్ అనేది పెరగదు. ఇప్పుడు ఏం అవసరం ఉండదు. ఫస్ట్ ఇయర్ లో మీకు ఏమి ఉండదు, థర్డ్ ఇయర్ లోనే ఎక్కడ ఉంటుంది. ఓకే, నేచురల్ లా సంబంధించిన వరకు మీనింగ్ అంతా కూడా మార్క్ చేసుకోండి. అలాగనే లాస్ట్ పారాగ్రాఫ్ ఉంది, ఇంత మిడిల్ ఏజెస్ అని ఉంది, అది కూడా ఆ పారాగ్రాఫ్ అంతా కూడా మార్క్ చేసుకోవాలి. అలాగే నేచర్ ఉన్నాయి, నేచర్ లో పాయింట్స్ ను మార్క్ చేసుకోండి. నేచర్ లో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ పాయింట్స్ ను మార్క్ చేసుకోండి. డెవలప్మెంట్ అవసరం లేదా సార్? అవసరం లేదమ్మా. నేచర్ లో ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఆ పాయింట్స్ ని, అలాగే 7, 8, 9, 10 అంతే. సార్ ఇంకా మిడిల్ ఏజెస్ అది అవసరం లేదా? ఏదమ్మా ఏంటి? ఫస్ట్ దాంట్లోని డెవలప్మెంట్ కింద ఒక పారా ఉంది కదా సార్, ఆ పారాగ్రాఫ్ ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. అదంతా మార్క్ చేయాలి, అది ఇంపార్టెంట్. అది నేచురల్ లాకి అదే కాన్సెప్ట్ ఉంది. అలాగే పాయింట్స్ లో విషయానికి వచ్చేటప్పటికి నేచర్ సంబంధించిన వరకు ఫస్ట్ 3 పాయింట్స్ ని మార్క్ చేస్తారు. అలాగే 7, 8, 9, 10 పాయింట్స్ ని మార్క్ చేస్తాం. అలాగే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ నేచురల్ లా అని ఉంది చూడండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ నేచురల్ లా, అందులో కూడా ఫస్ట్, థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్స్ ని మార్క్ చేసుకుంటాం. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ నేచురల్ లాలో పాయింట్స్ ఇచ్చాడు, 4 పాయింట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్, థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్స్ మార్క్ చేసుకోండి. నెక్స్ట్ కన్క్లూజన్ మన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ లాస్ట్ నుంచి సెకండ్ లైన్ ఉంది చూడండి. ఎనీ పొలిటికల్ అథారిటీ అంతవరకు క్లోజ్ చేయండి. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ నేచర్ లో ఆ పారాగ్రాఫ్ మార్క్ చేసుకోవాలి సార్. అదంతా అవసరం లేదు, అందులో పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్, థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్స్. ఆ పారాగ్రాఫ్ గట్రా ఏం అవసరం లేదు. నెక్స్ట్ కన్క్లూజన్ వచ్చేటప్పటికి కన్క్లూజన్ స్టార్టింగ్ దగ్గర నుంచి లాస్ట్ నుంచి సెకండ్ లైన్ ఉంది చూడండి. ఎనీ పొలిటికల్ అథారిటీ అనేది అక్కడితో క్లోజ్ చేసుకోండి. మనం ఎంత చెప్పుకుంటున్నాం కానీ దీనికి సంబంధించిన వరకు ఎంత ఆన్సర్ ఏమీ అవసరం లేదు. జస్ట్ ఓన్లీ ఏమైనా సరే ఇన్ కేస్ ఏమైనా అడుగుతాడనే ఉద్దేశంతో మనం చేసుకుంటున్నాం. కానీ యాక్చువల్ గా ఇలా ఎగ్జామినేషన్ సెషన్స్ ఓన్లీ ఆస్కింగ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. అది షార్ట్ ఆన్సర్ కాగానే అడుగుతాడు, ఎంత అవసరం లేదు. కానీ బట్ యూ గాట్ సమ్ ఐడియా ఆన్ నేచురల్ లా.
నేచురల్ లా మీద కొంత ఐడియా ఉండడం కోసం మాత్రమే ఈ పాయింట్స్ అనేది మీకు చెప్తున్నాం అది. ఓకే, కన్క్లూజన్ రాశారు అది. Yes, sir. కన్క్లూజన్ ఏమా రాశారా? Yes, sir. Yes, sir. ఓకే, నేచురల్ రైట్స్ Yes, ఉన్నాయి sir. చూడండి. నేచురల్ రైట్స్, నేచురల్ రైట్స్ లో ఆ పారాగ్రాఫ్ మీనింగ్ అంతా కూడాను ఫస్ట్ పారాగ్రాఫ్ ఉంది చూడండి, అదంతా కూడా మార్క్ చేసుకోవాలి. నేచురల్ లాకి సంబంధించిన నేచురల్ రైట్స్ అంతా కూడాను ఆ పారాగ్రాఫ్ అంతా కూడా లాస్ట్ హీ హోల్డ్స్ ద నేచురల్ రైట్స్ ఆర్ ప్రియర్ టు స్టేట్, అదంత వరకు. అలాగే నేచర్కి వచ్చేటప్పటికి ఆ పాయింట్స్ ఫస్ట్ అండ్ సెకండ్, ఫిఫ్త్, సిక్స్త్ అండ్ ఎయిత్ అండ్ నైన్త్, ఫస్ట్, సెకండ్, ఫిఫ్త్, సిక్స్త్, ఎయిత్ అండ్ నైన్త్ ఆ పాయింట్స్ మార్క్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఏన్షియంట్ అని ఉంది చూడండి. ఏన్షియంట్ అండ్ మెడివల్ అండ్ మోడరన్ పీరియడ్స్. ఏన్షియంట్ ఏన్షియంట్ అనేది స్టార్ట్ చేస్తూ ఆ పారాగ్రాఫ్ లో లాస్ట్ నుంచి థర్డ్ లైన్ ఉంది చూడండి. కామన్ రూల్స్ ఆఫ్ కాండక్ట్ అని ఉంది, అక్కడతో క్లోజ్ చేయండి. కామన్ రూల్స్ ఆఫ్ కాండక్ట్, కామన్ రూల్స్ ఆఫ్ కాండక్ట్. అలాగే మెడివల్ ఉంది చూడండి. మెడివల్ లో స్టార్టింగ్ నుంచి ఆ పారాగ్రాఫ్ లో లాస్ట్ ఫోర్త్ లైన్ ఉంది చూడండి. ఫ్రమ్ ద ఇండివిజువల్స్, therefore they can be separated from the individuals. మార్క్ చేశారా? Yes, sir. ఏమా? ఓకే, నెక్స్ట్ Yes, మోడరన్ sir. ఉంది చూడండి. మోడరన్ లో కూడా స్టార్టింగ్ మోడరన్ టైమ్స్ అని దగ్గర స్టార్ట్ చేస్తూ మిడిల్ ఆఫ్ ది లో కాన్సెప్ట్ ఆఫ్ నేచురల్ రైట్స్ అని ఉంది, అక్కడతో క్లోజ్ చేయండి. ఇన్ మోడర్నైజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ నేచురల్ రైట్స్. మిడిల్ లైన్ లో అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ లైన్ ని క్లోజ్ చేయాలి. ద కాన్సెప్ట్ ఆఫ్ నేచురల్ రైట్స్ అనేది క్లోజ్ చేసేయాలి. ఓకే, అలాగనే నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఉంది. అమెరికన్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1776, ఫ్రెంచ్ డిక్లరేషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ మ్యాన్ 1789, and the Universal Declaration of Human Rights and Fundamental Freedoms 1948 are said to have been inspired by the spirit of the natural rights. అది మొత్తం ఆ పారాగ్రాఫ్ అంతా కూడా మార్క్ చేసుకోండి. అమెరికన్ డిక్లరేషన్స్ ఉంది. అమెరికన్ డిక్లరేషన్స్ ఎప్పుడయ్యాయి? అమెరికన్ డిక్లరేషన్స్ 1776. అమెరికన్ చాందని 1776. ఎందుకంటే అమెరికన్ డిక్లరేషన్ అప్పుడు అమెరికా వాళ్ళ రైట్స్ అనేవి వాళ్ళకి వచ్చాయి, అందుకనే మాగ్నా కార్టా ఇదని అంటుంటారు. అలాగనే ఫ్రెంచ్ డిక్లరేషన్ సంబంధించి కూడా మనం చేసుకుంటాం, ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ ఫ్రెటర్నిటీ. అది ఎప్పుడు వచ్చింది? 1789. అండ్ ఇండియాకి సంబంధించిన వరకు మనం తీసుకుంటే, ఇండియాని కాదు వరల్డ్ సంబంధించిన వరకు హ్యూమన్ రైట్స్, విత్ డేట్ ఆఫ్ ది వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే 1948. బుక్ దగ్గర ఉంది కాబట్టి చక్కగా చెప్పేస్తున్నాడు. 1948 డేట్ డిసెంబర్ 10th. ఓకే, ఆ పారాగ్రాఫ్ అంతా కూడా చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ కన్క్లూజన్ ఉంది చూడండి. కన్క్లూజన్ ఆ పార్ట్ కూడా అంతా మొత్తం మనం మార్క్ చేసుకోవాలి. కన్క్లూజన్ అంతా కూడా ఓకే. సార్ 2 పారాస్ కూడానా?
2 పారాస్ వద్దు, ఓన్లీ కన్క్లూజన్ అనేది ఫస్ట్ ఆ పారాగ్రాఫ్ మాత్రమే. బై అండ్ లార్జ్ అని దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ నో రైట్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ నేచర్ అంతవరకే. ఓకేనా? ఓకే సార్. రైట్ రైట్. నెక్స్ట్ మనకి ఇంకా వచ్చేది ఏంటి? లిబరలిజం. ఇంతేనా? లిబరలిజమేనా నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది? ఎస్ సార్. ఆల్రెడీ మనం చెప్పుకున్న వరకు వచ్చేసాయి. సరే ఓకే, ఇంతవరకు నోట్స్ రాశారు కాబట్టి కొద్దిగా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ చెప్పుకున్నాం. మరీ నోట్స్ తోనే అలా వెళ్ళిపోకుండా ఈరోజు కొద్దిగా ఆల్రెడీ ఎస్టర్డే ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది హిందూ కాన్సెప్ట్ ఆఫ్ ది స్టేట్. చెప్పాను కదా, ఎస్టర్డే ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది హిందూ కాన్సెప్ట్ ఆఫ్ స్టేట్. వాట్ ఇస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ హిందూ ధర్మశాస్త్ర? సార్ ఐడియలిజం సార్. ఐడియలిజం కాన్సెప్ట్ చెప్తాను. ఐడియలిజం చెప్తాను. నెక్స్ట్ ఇంకా సోషలిజం ఏది ఉంది కదా, ఈ నోట్స్ కూడా చెప్తాను. ఇంకా చెప్తాను చెప్పేది ముందు ఒక్కసారి, అంటే నెక్స్ట్ నోట్స్ లోనే కంటిన్యూ కాకుండా ఒకసారి చిన్న టాపిక్ చెప్పుకుందాం. కొద్దిగా చెప్పుకున్నప్పుడు మళ్ళీ నోట్స్ లోకి వెళ్దాం. ఓకే, హిందూ కాన్సెప్ట్ స్టేట్ ఉంది కదా. ఆల్రెడీ ఎస్టర్డే యు నో అబౌట్ ది హిందూ కాన్సెప్ట్ స్టేట్. వాట్ హిందూ కాన్సెప్ట్ స్టేట్? వాట్ ఇస్ ద మెయిన్ ధర్మ ఆఫ్ హిందూ? హిందూ సంబంధించిన వరకు హిందూ కాన్సెప్ట్ స్టేట్ అని చెప్పుకున్నాం. అందులో హిందూ ధర్మానికి సంబంధించిన వరకు మనం ఏం చెప్పుకున్నాం? ఎక్కువగా మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి? రాజనీతి, రాజధర్మ, దండనీతి, దండనీతి, అర్థశాస్త్ర. యాక్చువల్ గా హిందూ ధర్మశాస్త్రాన్ని మనం తీసుకుంటే ఏమవుతుందంటే వర్ణ ధర్మ సిస్టమ్ మెయిన్ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ద హిందూ కాన్సెప్ట్. హిందూ పొలిటికల్ దాంట్లో మనం చెప్పుకుంటే వర్ణ ధర్మ అనేది కూడా ఉంది. ఇక్కడ చెప్పేది రాజధర్మ కానీ, దండనీతి కానీ, నీతి శాస్త్ర, అర్థశాస్త్ర, ఈ ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కటి ఎక్స్ప్లెనేషన్ ఉంది. రాజధర్మ అనగానే రాజధర్మ డీల్స్ విత్ ది డ్యూటీస్ ఆఫ్ ది కింగ్. అలాగే దండనీతి ఈజ్ పనిష్మెంట్స్. అదే మనకి ఎక్కడ ఇస్తుంది దండనీతి అనేది? ఎక్కడ కనిపిస్తుంది? కౌటిల్య అర్థశాస్త్రం. కౌటిల్య కాదు, మను ధర్మశాస్త్రం. మను కోడ్ అండ్ కాండక్ట్ ఉంది కదా, మను కోడ్ అండ్ కాండక్ట్ లో మనకు తెలుస్తుంది. అలాగే నీతి శాస్త్రం ఉంది, ఎక్స్ప్లెయిన్ ద థింగ్స్ పర్మిటెడ్ అండ్ ప్రొహిబిటెడ్ ఫర్ ద కింగ్. అంటే అర్థశాస్త్రం అనలైజ్ ద స్టేట్ క్రాఫ్ట్, అంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది కింగ్. ఇవన్నీ కూడా టోటల్ చెప్పగలుగుతున్నాయి. కానీ అండ్ ఆల్సో సమ్ థియరీస్ బేస్డ్ ఆన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది హిందూ కాన్సెప్ట్. కొన్ని థియరీస్ కూడా హిందూ కాన్సెప్ట్ ని డెవలప్ చేస్తున్నాయి. ఈ రోజు కూడా మనం హిందూకి సంబంధించిన వారికి హిందూ ధర్మశాస్త్రాన్ని మనం ఫాలో అవుతున్నాం. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లివింగ్ ఇన్ ఇండియా కంపల్సరీ ఫాలో ది సమ్ ధర్మశాస్త్రాస్. Just like the Hindus are following the Hindu Dharma Shastra and the Muslims are follow the Qurans and the Christians follow the Bibles and Sikhs follow the Adi Granths. ఇలా డిఫరెంట్ స్టైల్లో వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇక్కడ కూడా మనం తీసుకునే వాటిలో ఇందులో డివైన్ ఆరిజిన్ థియరీ అనేది ఒకటి, సోషల్ కాంట్రాక్ట్ థియరీ అనేది ఒకటి, ఫోర్స్ థియరీ అనేది. ఇందులో ఏమున్నాయి? డివైన్ ఆరిజిన్ థియరీ అనేది ఒకటి, సోషల్ కాంట్రాక్ట్ థియరీ అనేది, ఫోర్స్ థియరీ. డివైన్ ఆరిజిన్ థియరీ, సోషల్ కాంట్రాక్ట్ థియరీ అండ్ ఫోర్స్ థియరీ. అంటే ఇది దీనికి సంబంధించిన వరకు డివైన్ ఆరిజిన్ థియరీ అంటే ఆల్రెడీ యు నో అబౌట్ ది డివైన్ ఆరిజిన్ థియరీ. అంటే కంప్లీట్లీ డిపెండ్ అపాన్ ది గాడ్. అంతేనా? అవునా కదా? కంప్లీట్ గా గాడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవునా? అలాగే సోషల్ కాంట్రాక్ట్ థియరీ తీసుకుంటే ఏంటి? వాట్ ఈస్ ద రిలేషన్స్ టు ద హిందూ కాన్సెప్ట్ ఆఫ్ స్టేట్? సోషల్ కాంట్రాక్ట్ థియరీస్. What are the social contract theories? సోషల్ కాంట్రాక్ట్ థియరీస్ ఏంటి? దానికి హిందూ కాన్సెప్ట్ స్టేట్ కి రిలేషన్ ఏంటి? అంటే సోషల్ కాంట్రాక్ట్ థియరీలో మనం ముగ్గురివి చెప్పుకున్నాం. థామస్ హాబ్స్ కానీ, జాన్ లాక్ కానీ, జాన్ జాక్విస్ రూసో కానీ. ఈ ముగ్గురికి సంబంధించిన ముగ్గురు కూడా, ఈ 3 మెంబర్స్ కూడా ఏమవుతుందంటే రిలేటెడ్ టు హిందూ కాన్సెప్ట్. అంటే నేను మీకు మొదట్లోనే చెప్పాను, నేను హాఫ్ థియరీ ఎలా ఉంటుంది, లాక్ థియరీ ఎలా ఉంటుంది, రూసో థియరీ ఎలా ఉంటుంది సోషల్ కాంట్రాక్ట్స్ లో. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే హిందూ కాన్సెప్ట్స్ కి రిలేట్ అయ్యి ఉంటాయి. దీస్ ఆల్ కాన్సెప్ట్స్ ఆర్ రిలేటెడ్ టు ద హిందూ కాన్సెప్ట్. ఇవన్నీ హిందూ కాన్సెప్ట్ కి రిలేట్ అయ్యి ఉంటాయి.
కాబట్టి ఇక్కడ గాడ్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మీడియేటర్ ఫ్రమ్ ద కింగ్ ఈజ్ ద వన్ ఆఫ్ ది మీడియేటర్ ఫ్రమ్ ద గాడ్. అంటే రాజుకి కింగ్ అనేవాడు ఏంటి అంటే ఈజ్ వన్ ఆఫ్ ది మీడియేటర్ ఫ్రమ్ గాడ్ టు పీపుల్. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య మీడియేటర్ లాగా ఉండేవాడు ఎవడు అంటే కింగ్. ఈజ్ అపాయింటెడ్ బై ది గాడ్, ఈజ్ అపాయింటెడ్ బై గాడ్. అలాగనే దాని నుంచి మనకి మొనార్కీ అనేది కూడా మనకు కంటిన్యూ అయింది. అలాగే 7 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అని చెప్పుకున్నాను నేను. వాట్ ఆర్ ది సెవెన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టేట్? 5 sir. Territory, population, sovereignty, people, government, sovereignty. 7 essential ఉన్నాయి. ఎసెన్షియల్ ఎలిమెంట్స్ లో మనం చెప్పుకుంటే కింగ్ అనే మినిస్ట్రీ, ద టెరిటరీ, రిసోర్సెస్, పోర్ట్స్, మిలిటరీ అండ్ అలియస్. ఎస్. అలాగనే స్టేట్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ లో మనకు ఇంకో ఉన్నాయి. ఎందుకు వాట్ ఆర్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టేట్ అని అడుగుతాడు. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టేట్ అనగానే ఏమున్నాయి? ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టేట్, వాట్ ఆర్ ది ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టేట్? 4 5 అవి 5 4 5 sir. 5. Population, territory, population, government, international recognition. ఏంటి అయిపోయిందా మానస? 7 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటే కూడా ఈ సప్తాంగ థియరీలో మనం చెప్పుకుంటారు. మీకు నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంది ఇది. అందులో సప్తాంగ థియరీ అని ఉంటుంది, అందులో చెప్తాము. అందులో ఈ తాలూకా మొత్తం అన్ని ఉంటాయి. కింగ్, ఆ కింగ్ తో పాటు ఉండేవాళ్ళు ఎవరు అన్నట్టు మినిస్ట్రీస్, అలాగే అండ్ ఆల్సో టెరిటోరియల్ ఏరియాస్ అండ్ ద రిసోర్సెస్, ద పోర్ట్స్, ద మిలిటరీ అండ్ ద అలైస్, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగనే ఇక్కడ ఏమవుతుందంటే హిందూ కాన్సెప్ట్ లో మనం కంపల్సరీ ఫాలో అయ్యేది ఏంటంటే ధర్మ, అర్థ, కర్మ, మోక్ష. ధర్మ, అర్థ, కర్మ, మోక్ష ఇవి కంపల్సరీ ఫాలో అవుతుంటాయి హిందూ కాన్సెప్ట్ లో. ఇవి కంపల్సరీ ఉంటాయి. హిందూ అనగానే మనం ఇవన్నీ అంటే ధర్మాన్ని పాటించాలి, కర్మానికి అనుకూలంగా ఉండాలి, పేట్ని బేస్ చేసుకునే మనం ముందుకు వెళ్ళాలి. మోక్షం అప్పుడే మనకి మోక్షం అనేది సిద్ధిస్తుంది అని అంటాడు. ద హిందూ స్టేట్ వాజ్ బేసికలీ వెల్ఫేర్ స్టేట్. మనకి హిందూ స్టేట్ అనగానే వెల్ఫేర్ స్టేట్ అని అంటాం. హిందూ స్టేట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ వెల్ఫేర్ స్టేట్. అలాగనే ఇది దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే ప్రీవియస్ ఏన్షియంట్ పీరియడ్ సంబంధించిన వరకు కింగ్స్ తాలూకా డెసిషన్స్ మీద డిపెండ్ అయి ఉంది. అందుకనే మనకి మొనోపోలిక్ సోవర్నిటీ అనేది ఉంది. ఎవరు హూ ఇంట్రడ్యూసింగ్ ద మొనోపోలిక్ సోవర్నిటీ? Who introducing the monopolic sovereignty? Who introducing the monopolic sovereignty? Monopolic sovereignty ఎవరమ్మా ఇంట్రడ్యూస్ చేశారు? జాన్ ఆస్టిన్. అందుకనే ఆయన చెప్పిన దానికి ఏంటంటే లా ఆఫ్ ది కమాండ్ ఆఫ్ ది సోవర్. He was the supreme authority in all matters. Law is the command of the sovereign. అక్కడ ఎవరు who is the sovereign in the Hindu concept? King. కాబట్టి ఇక్కడ కింగ్ అనేవాడే మెయిన్ అథారిటీ. యాక్చువల్లీ ఈజ్ కంప్లీట్లీ ఫాలో బై ది గాడ్స్ ఆర్డర్స్. అక్కడి నుంచి వచ్చేవాడు కాబట్టి గాడ్ ఆర్డర్స్ ని ఫాలో అవుతూ ఉంటాడు. కాబట్టి దీనికి సంబంధించిన వరకును ఇది హిందూ కాన్సెప్ట్ ఆఫ్ స్టేట్ లో మనం చెప్పుకున్నాం. అలాగే ఇస్లామిక్ కాన్సెప్ట్ ఆఫ్ స్టేట్ కూడా ఉంది. ఇస్లామిక్ ఇక్కడ కూడా ద ఇస్లామిక్ స్టేట్ ఇది బేస్డ్ ఆన్ ది యూనిటీ ఆఫ్ గాడ్. హిందూ కానీ ముస్లిం కానీ మనకు చెప్పేది ఏం చెప్తుంది?
వాట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ది హిందూ ఆర్ ముస్లిం ఆర్ ఎనీ రిలీజియన్? ఏ రిలీజన్ అయినా ఏం చెప్తుంది? ఈక్వలైజేషన్ చెప్తుంది. అండ్ ఆల్సో ఈక్వల్ గాడ్, ఓన్లీ వన్ గాడ్. అతని నేమ్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి, బట్ వాళ్ళు చెప్పేదంతా కూడా కాన్సెప్ట్ అంతా ఒకటే. ఎవరో మెసేజ్ పెట్టింది? మెసేజ్ ఎవరమ్మా పంపించారు? అది మెసేజ్ పెట్టింది ఎవరు? చూడండి ఒకసారి. కృష్ణ కిషోర్, ఐ థింక్. కృష్ణ కిషోర్ ఏంటట? సబ్కా మాలిక్. మీరు ఇస్లామిక్ కాన్సెప్ట్ చెప్తున్నారు. ఇస్లామిక్ కాన్సెప్ట్ అన్ని చెప్పేది కామన్ గా ఏంటని చెప్పారు సార్, గాడ్ ఈజ్ వన్ అని. అదే బెటర్. అది కాకుండా మీకు ఎలా ఉంటుందంటే, మొఘల్ పీరియడ్ లో ఒక కాన్సెప్ట్ ఉంది. మొఘల్ పీరియడ్ లో మనకి ఇస్లామిక్ కాన్సెప్ట్ సంబంధించిన వరకును అక్బర్ సమయంలో ఇది మనం తీసుకుంటారు ఎక్కువగా. ద ఇస్లామిక్ స్టేట్ ఈస్ బేస్డ్ ఆన్ ది యూనిటీ ఆఫ్ గాడ్. తౌహీద్ స్టాండ్స్ ఫర్ ది ఈక్వాలిటీ, సాలిడారిటీ అండ్ ఫ్రీడమ్. తౌహీద్ అనేది ఉంది. తౌహీద్ అని అనగానే ఏంటి అవుతుందంటే ఈక్వలైజేషన్ తో, అంటే అందరూ సమానమే. ఇక్కడ రిలీజియన్స్ ఆర్ ఈక్వల్. అందరూ కూడా గాడ్ దృష్టిలో అందరూ కూడా సమానమే. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఈక్వల్. అందుకనే తౌహీద్ స్టాండ్స్ ఫర్ ది ఈక్వాలిటీ, సాలిడారిటీ అండ్ ఫ్రీడమ్. ఇస్లామిక్ మానిటరిజం ఇన్ఫ్యూజ్ ది యూనిటీ, హోమోగ్రెనిటీ అండ్ స్టెబిలిటీ ఇన్ ద ముస్లిం సొసైటీ. ముస్లిం సొసైటీలో యాక్చువల్ గా ఎక్కువ మంది అనుకుంటారు, ఎందుకంటే కారణం ఏంటి అని అంటే, మనం పాకిస్తాన్ సంబంధించిన వరకు టెర్రరిస్టిక్ మూమెంట్స్ గట్ అని చెప్పి ఎగెనిస్ట్ గా ఉంటారు. కానీ బట్ యాక్చువల్లీ హిందూ అండ్ ముస్లిమ్స్ ఆర్ బోత్ ఆర్ ది బ్రదర్హుడ్స్. మనం బాగానే వాళ్ళతో మూమెంట్. కానీ కొంతవరకు ఏంటి అని అంటే, వాళ్ళు ఎగెనిస్ట్ ఆఫ్ ఇండియా అనేది వేరే వాళ్ళు ఉన్నారు. కానీ బట్ షియాస్ కానీ సున్నీస్ కానీ బోత్ కేటగిరీస్. యాక్చువల్గా ఇస్లామిక్ కేటగిరీలో ఎన్ని ఉంటారు? 2 కేటగిరీస్ ఆఫ్ ది పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ద ఇస్లామిక్ కేటగిరీ, షియాస్ అండ్ సున్నీస్. అందులో కొంతమంది ఏమవుతుందంటే సపోర్టెడ్ ది అదర్ పీపుల్, సమ్ ఆర్ ఎగెనిస్ట్ ఆఫ్ ది పీపుల్. ఇందులో ఎగెనిస్ట్ గా కొంతమంది ఉంటారు, సపోర్టివ్ గా కొంతమంది ఉంటారు. ఇక్కడ మనకి ముస్లిం కాన్సెప్ట్ ఖురాన్ ఏం చెప్తుంది అంటే ఈక్వలైజేషన్ థియరీనే చెప్తుంది. ఖురాన్ ఏం చెప్తుంది? ఈక్వలైజ్డ్ థియరీ. ఇక్కడ ఈక్వలైజ్డ్ అండ్ ఈక్వాలిటీ, సాలిడారిటీ అండ్ ఫ్రీడమ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతిదీ ముస్లిం సొసైటీలో ప్రతిదీ కూడా ఈక్వలైజేషన్ తోనే తెచ్చుకుంటుంది. అలాగే ద యూనిటీ ఆఫ్ హ్యూమన్ ఆరిజిన్ ఎలిమినేటెడ్ ఆల్ డిస్క్రిమినేషన్స్ ఇన్ ద హ్యూమన్ సొసైటీ అండ్ ప్రొనౌన్స్ ద ఈక్వాలిటీ ఆఫ్ మెన్ బిఫోర్ లా. చూసారా, అంతా కూడా ఇక్కడ నో డిస్క్రిమినేషన్స్, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా. అంటే ఇస్లామిక్ యాక్ట్ కానీ హిందూ యాక్ట్ ప్రకారంగా తీసుకున్నా సరే అందరూ ఒకటే. ఎనీ వన్ వైలేటెడ్ దన కంపల్సరీ పనిషబుల్. ప్రతి ఒక్కరూ ఏం తింటే వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏమైనా చేస్తే దానికి కంపల్సరీ పనిష్మెంట్ అనేది ఉంటుంది. వాళ్ళ వ్యతిరేకమే, వాళ్ళు ఏమీ కాదు. కంపల్సరీ ఏమీ ఉంది ఇక్కడ. ఈ డిస్క్రిమినేషన్స్ అనేవి ఉండవు, నో డిస్క్రిమినేషన్స్. ఆరిజిన్ ఎలిమినేటెడ్ ఆల్ డిస్క్రిమినేషన్స్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ అండ్ ప్రొనౌన్స్డ్ the equality of men before law. The principles of the unity of God and the unity of human origins have been the bedrock of Islamic state. Sir, ఇక్కడ ఇది కంప్లీట్ గా ఫౌండేషన్ స్టోన్ లాంటిది. కంప్లీట్ గాను అంటే ఈక్వలైజ్ బిఫోర్ లా. ముస్లిం చట్టాన్ని వ్యతిరేకించకూడదు అంటే, ఎందుకంటే కారణం ఏంటంటే రిలీజియస్ యాక్ట్స్. అవి రిలీజియస్ యాక్ట్స్ ప్రీవియస్ ఇన్ ద ఏన్షియంట్ పీరియడ్ సమ్ రిలీజియస్ వార్స్ జరిగేవి. రిలీజియస్ వార్స్ ఏమంటారు? రిలీజియస్ వార్స్. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ రిలీజియస్ వార్స్? క్రూసేడ్స్. ఎస్, క్రూసేడ్స్. క్రూసేడ్స్ అని అంటారు. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ ఇది. ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో, సివిల్ సర్వీసెస్ లో అడుగుతూ ఉంటాడు ఎక్కువగా. క్రూసేడ్స్.
ఇందులో క్రూసైడ్స్ ఏంటంటే వాళ్ళ మధ్యన ఎక్కడ వేరియేషన్స్ అనేవి వాళ్ళు ఇక్కడ ఎరగరే వాళ్ళ మధ్యన ఆ డిస్క్రిమినేషన్స్ అనేవి చూపించకుండా అంటే ఎప్పటికప్పుడు దాడులు చేస్తుంటేవారు ఇస్లామ్స్ ముస్లింస్ అంటే ముస్లిమ్స్ అండ్ క్రిస్టియానిటీకి సంబంధించిన వారు. అవి కాకుండా ఉండడం కోసం స్టాప్ చేయాలని అంటే ఈ తాలూకా ఇస్లామిక్ కాన్సెప్ట్ అంటే ఇస్లాం చెప్పిన అలాగే ఖురాన్ చెప్పిన బైబిల్ చెప్పిన హిందూ హోలీ బుక్స్ చెప్పిన అన్ని కూడా ఏం చెప్తున్నాయి ఈక్వలైజర్ సొసైటీనే చెప్తుంది. ఇక్కడ కూడా ద ఇస్లామిక్ షహరియత్ అంటే ఇస్లామిక్ లా abolished all discriminations and promoted the concept of human equality. Human equality అనేది చేస్తుంది. Roman law was based upon the social discriminations. Islamic was opposite to slavery. Islamic Shahariat was opposite to the feign of Roman paganism based on the rigid social stratifications. ఇక్కడ కూడా మీకు ఏమవుతుంది అంటే ఇస్లామిక్ వాజ్ అపోజిట్ టు స్లావరీ సిస్టమ్ ని అపోజ్ చేస్తుంది ఇస్లామిక్ అనేది. యాక్చువల్ గా హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ది స్లేవ్ డైనస్టీ Who is the founder of the slave dynasty in India? కుతుబుద్దీన్. కాదు. ఇంకా రిమైండర్లోకి వెళ్ళండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పున్నాను మీ క్లాస్ లో. కుతుబుద్దీన్ ఐబక్ అనేది అది అతనికన్నా ముందుగానే వెళ్ళాలి. మొహమ్మద్ కాదు, గోరీ కాదు, కృష్ణకిషోర్ గోరీ కాదు, మొహమ్మద్ ఆఫ్ గురు కాదు, బాల్బన్ స్లేవరీ డైనస్టీకి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ చేసింది ఎవరు అంటే బాల్బన్. ఆయన డైనస్టీ ఆయనే తీసుకొచ్చింది ఇది. అయితే ఇక్కడ ఏముంది అని అంటే ఇస్లామిక్ వాజ్ అపోజిట్ టు స్లేవరీ సిస్టమ్ అపోజ్ చేస్తుంది. చాలా వరకు మనం ఏమని అనుకుంటామంటే ఇస్లామిక్ కాన్సెప్ట్ అంతా కూడాను కంప్లీట్లీ ఎగ్నెస్ట్ ఆఫ్ ది అంటే రెవల్యూషనరీ మెథడ్స్ ని ఫాలో అవుతారు అని అనుకుంటాం. ముస్లిమ్స్ అనగానే రెవల్యూషనరీ అంటే చాలా మంది కాన్సెప్ట్ అదే, ఎందుకంటే చాలా రెవల్యూషనరీగా ఆలోచిస్తారు అని అన్నాను. కానీ కాదు, ఇట్ ఈస్ ఈక్వల్ టు హిందూ కానీ ముస్లిం కానీ మిగతా వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటే వాళ్ళు చాలా పీస్ఫుల్ యాక్టివిటీలో ఉంటారు. వాళ్ళకు ఖురాన్ చెప్పేది ఏంటంటే కంప్లీట్ డిఫరెంట్. అది రంజాన్ మాసంలో వాళ్ళు చేసే పద్ధతిగా మనం పాటించాం. మనం కార్తీక మాసంలో మనం హిందూస్ ఎలా పాటిస్తాం అంతకన్నా మరింత అంటే వాళ్ళు మంచి నియమాలతో పాటిస్తూ ఉంటారు. అంటే కారణం ఏంటి అని అంటే ముస్లిమ్స్ అనగానే వాళ్ళ కాన్సెప్ట్స్ అనేవి కంప్లీట్ డిఫరెంట్. అంటే ఎవ్రీవన్ కంపల్సరీ ఒబే ద ఆర్డర్స్ ఆఫ్ ది ఇస్లామిక్ లా. ఖురాన్ ఆర్డర్స్ ని కంపల్సరీ ఫాలో అవుతూ ఉంటారు. చూడండి, మనం ఏమైనా ప్రేయర్ చేస్తామా, మనం ప్రేయర్ చేసి నమాజ్ కానీ ఇవన్నీ కానీ మనం ఏమి ఉండదు. కానీ వాళ్ళు ఏం చేసేదంటే వాళ్ళ పద్ధతులు డిఫరెంట్ గా ఉంటాయి. కారణం ఏంటి? పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ది ఖురాన్ కాన్సెప్ట్. ఖురాన్ నుంచి కాన్సెప్ట్ ని ఫాలో అవుతున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరు వ్యతిరేకత కాదు. ఆల్ పీపుల్ ఆర్ గుడ్, ఆల్ పీపుల్ ఆర్ ఈక్వల్, ఆల్ రిలిజియన్స్ ఆర్ ఈక్వల్. అందుకనే హిందూ స్టేట్ మనం సెక్యులర్ స్టేట్ గా చెప్పుకోవడానికి రీజన్ అదే. హిందూ స్టేట్ ఈజ్ ఏ సెక్యులర్ స్టేట్. ఎందుకంటే ఆల్ రిలిజియన్స్ ఆర్ ఈక్వల్ but not supported to any religion. That all religions are supported. The government not supported any religion. The people are interesting to any religion. Take any religion. వాళ్ళు ఇంట్రెస్టింగ్ కదా ఏ రిలీజియన్ అని తీసుకోవచ్చు. కానీ ఇది ఇస్లామిక్ కాన్సెప్ట్ లో ఉంది. ఇంకా నేను చెప్తాను అది ఇస్లాం కాన్సెప్ట్. అది ఇది కొద్దిగా ఏమవుతుంది, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ లో అడుగుతాడు. ఎందుకంటే హిందూ కాన్సెప్ట్ కానీ ముస్లిం కాన్సెప్ట్ కానీ అడుగుతాడు. అమెండ్మెంట్ ప్రొసీజర్ గురించి మీరు అన్నారు కాబట్టి 2/3 మెజారిటీ యాక్సెప్టెడ్ సంబంధించిన వరకును అవి ఏదైనా రాయగలిగితే రాయొచ్చు, ఏం నో ప్రాబ్లం. ఓకేనా? సార్ మిగతా చెప్పమ్మా. స్లేవ్ డైనాసిటీ ముస్లిం ఇస్లామిక్ స్టేట్ అపోజింగ్ అన్నారు కదా సార్, అది అక్బర్ రెయిన్ వచ్చే వరకు కదా సార్. అక్బర్ హ్యాస్ స్టాప్డ్ కదా. అక్బర్ కాదు మైక్, అంటే స్లేవ్ డైనాసిటీ అనేది బాల్బన్, కుతుబుద్దీన్ ఐబక్. అవును సార్, అంటే
ఇస్లామిక్ స్టేట్ ఈస్ అపోజిట్ ఆఫ్ ద స్లేవ్ డైనాసిటీ అన్నారు కదా సార్. స్లేవరీ డైనస్టీ అన్నారు. కానీ ఏమవుతున్నా అందులో ఒక వ్యక్తి ఇతను వచ్చాడు స్లేవ్ డైనస్టీ నుంచి. అసలు స్లేవరీ సిస్టమ్ నుంచి అతను ఏం చేశాడంటే మొత్తం తనకు సామ్రాజ్యాన్ని ఆక్యుపై చేశాడు. బాల్బన్ ఏం చేశాడనంటే ఒక రాజ్యాన్ని మొత్తం అంతా కూడా ఆక్యుపై చేశాడు. చేసి స్లేవ్ డైనస్టీ అని పెట్టుకున్నాడు. అంటే మీ స్లేవరీస్ నుంచి కూడా కింగ్స్ ఉన్నారు అని చెప్పుకోవడం కోసం అతను డైనస్టీ అనేది ఎస్టాబ్లిష్ చేశాడు. కానీ అక్కడ ఏమవుతుందంటే స్లేవరీ సిస్టమ్ ఇక్కడ అంటే ముస్లిమ్స్ అనగానే ముస్లిం సిస్టమే స్లేవరీ సిస్టమ్ ని అపోజ్ చేస్తుంది. కానీ అంతకు ముందు ఉండేది ప్రీవియస్ బాల్బన్ ఎస్టాబ్లిష్ చేశాడు ఏంటంటే ఒక స్లేవ్ అనేవాడు ఒక రాజ్యాన్ని స్థాపించాడు అని చెప్పడం కోసం మాత్రమే. అంతే తప్పించి అతను అపోజ్ చేశాడు, కంప్లీట్ గా అపోజింగ్ ద స్లేవరీ సిస్టమ్. స్లేవరీ సిస్టమ్ అపోజ్ చేశారు. అర్థమవుతుందా? అంటే వాళ్ళు ఆయన స్లేవే, ఎవరు బాల్బన్ కూడా స్లేవే. కానీ ఆయన డైనస్టీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఏమైందంటే కంప్లీట్ గా ఏం చేసుకున్నాడు, ఈ తనకి ఇస్లామిక్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇస్లామిక్ కాన్సెప్ట్ ఏం చెప్తా అపోజ్ టు స్లేవరీ సిస్టమ్. అంటే అంతవరకు ఉంటే స్లేవరీ సిస్టమ్ పూర్తిగా క్లోజ్ చేశాడు, అసలు ఏమీ లేదు. తర్వాత మనం వచ్చే మొఘల్ పీరియడ్స్ అనే గట్టిని చూసుకుంటే ఎక్కడ మనకు కనిపించదు స్లేవ్స్ అనే పదాన్ని ఎక్కడ కనిపించదు. అల్లావుద్దీన్ ఖిల్జియా టైంలో కానీ అంటే 12th centuryలో కానీ అంతకుముందు ప్రీవియస్ తర్వాత అంటే ఫస్ట్ పానిపట్టి వారు, సెకండ్ పానిపట్టి వారు తర్వాత వచ్చిన వాటి కానీ ఎక్కడ మనకి ఎక్కడ ఈ తాలూకా స్లేవ్ డైనస్టీ అనే పదాన్ని ఎక్కడ మనకు కనిపించదు ఇంకా. ఓకే సార్, రజియా సుల్తానా ఇండైరెక్ట్లీ రిలేటెడ్ కదా దానికైతే. ఎవరు? రజియా సుల్తానా, ద ఫస్ట్ ఉమెన్ సుల్తాన్ ఆఫ్. రజియా సుల్తానా తను ఇల్తుట్మిష్ డాటర్ కదా సార్. ఇల్తుట్మిష్ ఇండైరెక్ట్ గా స్లేవ్ డైనాస్టీకి చెందిన అతను. సో ఇండైరెక్ట్లీ రజియా సుల్తాన్ ఆల్సో బిలాంగ్స్ టు స్లేవ్ డైనాసిటీ కదా సార్. స్లేవ్ డైనాసిటీ కానీ వాళ్ళు ఏం చేశారంటే తర్వాత పూర్తిగా అపోజ్ ద స్లేవ్ డైనస్టీ. స్లేవ్ డైనస్టీ అనేది పూర్తిగా వాళ్ళ ఆ పదాన్ని కనిపించట్లా, వాళ్ళు కనిపించడం ఇవ్వలేదు. ఇంకా కనిపించకుండా ఏం చేశారు వాళ్ళు యాక్టింగ్ యాజ్ ఎ కింగ్స్, కింగ్ గా మార్చారు దాన్ని, అంతే మార్చుకొచ్చారు అంతే. ఒక మనకి దగ్గర బాల్బన్ వచ్చేటప్పటికి మాత్రమే స్లేవ్ డైనస్టీ అని కనిపిస్తాడు. తర్వాత నుంచి మరి స్లేవ్ డైనస్టీ ఉండదు ఇంకా. నీకు ఇల్తుట్మిష్ అంటే మీకు ఎక్కడ వస్తుంది, మనకి ఎవరు ఈయన హుమయూన్ ఉన్నాడు. నీకు మొఘల్ పీరియడ్ లోకి వచ్చేటప్పుడు నువ్వు చూస్తున్నావు ఇల్తుట్మిష్ అనేది మళ్ళీ అక్కడ కదా. అంటే ఇంటర్ లో ఉంది సార్, మాకు అది అడిగా. అవునా, కరెక్ట్. అది ఇల్తుట్మిష్ అనేది మనకి ఎక్కడ వస్తుందంటే మొఘల్ పీరియడ్ లో కనిపిస్తాడు. కుతుబుద్దీన్ ఐబక్ వీళ్ళందరూ అంటే అది కుతుబుద్దీన్ ఐబక్ అనగానే మళ్ళీ ఏమవుతుంది ఖిల్జీ పీరియడ్ కి బిఫోర్ గా వస్తుంది. అది 12th centuryకి బిఫోర్ గాను. అంటే ఇప్పుడు కృష్ణకిషోర్ చెప్పాడు గోరీ అండ్ గజనీ గోరీ సంబంధించిన మహమ్మద్ గోరీ గజనీ దాటిన తర్వాత ఐబక్ వస్తాడు. ఐబక్ తర్వాత ఏమవుతుంది అల్లావుద్దీన్ ఖిల్జీ స్టార్ట్ అవుతున్నాడు. అంటే 12th centuryలో 1206 కదా ఆయన పీరియడ్. అల్లావుద్దీన్ ఖిల్జీ 1206. అలాగే 10,000 నుంచి 1100 వరకు వచ్చేటప్పటికి వీళ్ళు అల్లావుద్దీన్ ఖిల్జీ అంటే ఎవరు గజనీ అండ్ గోరీ వస్తారు. ఓకేనా? అంటే ఇవి మనకి అవసరం లేదు, హిస్టారికల్ ఈవెంట్స్ చిన్న ఉంటాయి కానీ దీనికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది మనకు ఐడియా ఉండాలి అంతే. కాన్సెప్ట్ ఐడియా ఉంటే చాలు. నెక్స్ట్ రిమైనింగ్ అంతా కూడా మళ్ళీ చెప్తాను నేను. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. Thank you, sir. Bye.